పాటు 49/14లో నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఇందాక నేను చెప్పినట్టు సర్వే రిపోర్ట్ చెప్తోంది. 9/1/J భూమినే 9/4గా చూపిస్తున్నారు, 9/5గా చూపిస్తున్నారు, 9/8గా చూపిస్తున్నారు. ఇట్లా భూములను ఒరిజినల్ సర్వే నెంబర్ని వదిలేసి వేరే వేరే సర్వే నెంబర్లతోటి గతంలో సిరీస్ కేటాయించినటువంటి భూమి సర్వే నెంబర్లనే ఈ సర్వే నెంబర్లను చూపించేసి ఇందులోనే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సిరీస్కి కేటాయించింది 9/4 కాదు, 9/1. 9/1 9/4 ఎట్లా అయిందన్నదే ఈరోజు రాజ్ న్యూస్ అడుగుతున్నటువంటి ప్రశ్న బాధితుల పక్షాన. అప్పుడు సిరీస్ కేటాయించింది 9/1, ఓన్లీ 9/1. అది 9/4కి ఎట్లా మారింది? 2015లో ఈ వ్యవహారాలన్నీ గుర్తించి ఈ సర్వే నెంబర్లను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోకి వచ్చేటువంటి ప్రొహిబిషన్ లిస్ట్లో చేర్చేసింది. అంటే ఇవి నిషేధిత భూములు, వీటిని క్రయ విక్రయాలు జరపకూడదు అనేది 22A చట్టం కింద దీన్ని నిషేధిత జాబితాలో పెట్టారు. రాత్రికి రాత్రే అమోయ్ కుమార్ కలెక్టర్ అయిన తర్వాత ఈ భూములకు రెక్కలు వచ్చేసినాయి. వాసవి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, సిరీస్ రిక్వెస్ట్ చేయడం, రాత్రి ఒక మీటింగ్ కండక్ట్ చేయడం, వదిలేయడం. యాజ్ పర్ రూల్ జరగలేదు. సో ఇక్కడ ప్రొహిబిషన్ లిస్ట్లో ఉన్నటువంటి భూమి రాత్రికి రాత్రి ఎట్లా రెక్కలు వచ్చినాయి? ఈ లీలలు బయటికి ఎట్లా రావాలి? సునీల్, ఎస్, మీరు అన్నాడు ఖచ్చితంగా. అప్పుడు 1965లో జియో నెంబర్ 1213 ప్రకారము సిరీస్ కి సౌత్ ఇండియా ఇన్స్టిట్యూట్ కి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము భూమిని సరూనగర్ లో భూమిని కేటాయించింది. అది మనం చూడొచ్చు 9/1 మాత్రమే, 9/1 మాత్రమే కేటాయించింది. కానీ దాన్ని 9/4 గా మార్చారు. ఆ తర్వాత 9/8 గా మార్చి ఇప్పుడు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో పాటు బహదూర్గూడలో 49/13 ఉండేది, కానీ ఇప్పుడు 49/14లో నిర్మాణాలు చేపడుతున్నారు. అసలు ఏ రకంగా ఒక సర్వే ఉంటే మరొక సర్వేని సృష్టించడం, ఆ సర్వేని అక్రమ నిర్మాణాలు చేపట్టడం, హైరేజ్ బిల్డింగ్లు ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా అధికారం దుర్వినియోగం చేయడమే అనేది అమయ్ కుమార్ పై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. అయితే దీనిపై మరి ఇప్పటికే రాజ్ న్యూస్ అక్కడ ఉన్నటువంటి అధికారులతో సంప్రదించే ప్రయత్నం చేసింది, కానీ జిహెచ్ఎంసీకి వెళ్ళింది. జిహెచ్ఎంసీ అధికారులు దీనిపై ఎక్కడ కూడా స్పందించడం లేదు. ఇదంతా కూడా సర్వే చేస్తున్నాం, సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత ప్రస్తుతం అది సర్వే పెండింగ్ లో ఉంది. పూర్తిగా సర్వే అంతా కంప్లీట్ అయింది. దాని ఆర్డర్ మాత్రము ఇంకా పెండింగ్ లో ఉంది. ఆర్డర్ రిజర్వ్ లో ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూడా కలిసే ప్రయత్నం అటు రాజ్ న్యూస్ బృందం చేసింది, కానీ ఇప్పటివరకు కలెక్టర్ ఎక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, ఫోన్ కు రిప్లై ఇవ్వడం లేదు, మనం పంపిన మెయిల్ కూడా రిప్లై ఇవ్వడం లేదు. అతను దీనిపై ఎంక్వైరీ జరుగుతుందని మాత్రం అక్కడ కింది స్థాయి ఉన్నటువంటి సిబ్బందులు చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం పూర్తిగా సర్వే చేయించింది. సర్వే రిపోర్ట్ ఇంకా పెండింగ్ లో ఉంది. సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనిపై మరి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మాత్రము ఇందులో సునీల్ వాస్తవానికి సిరీస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్రేక్షకులు కూడా. వాసవి లాగానే మళ్ళీ సిరీసా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సౌత్ ఇండియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్కి ప్రభుత్వం భూములను కేటాయిస్తుంది. అది 1965లో ఏర్పాటైంది సిరీస్, సౌత్ ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో దశాబ్ద కాలం నుండి ఈ భూములను సిరీస్ కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి పాయింట్ ఏంటంటే ఇది రిజిస్ట్రేషన్ కాలేదు, కేవలం సేల్ ఆఫ్ డీడ్ మాత్రమే అయింది. దీనిలో ఇంకో పాయింట్ ఏంటంటే వాస్తవానికి ప్రభుత్వాలు భూములు కేటాయిస్తే థర్డ్ పార్టీకి అమ్మడానికి ఆప్షన్ లేదు, అమ్మొద్దు. బట్ 1965లో 9/1 సరూర్ నగర్ విలేజ్లో, 49/13 బహదూర్గూడలో సిరీస్కి ప్రభుత్వం కేటాయించింది 37 ఎకరాలు. అయితే ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్, ఒక ఆన్సర్ రావాల్సినటువంటి అవసరం ఉంది. 9/1/Jలో సరూర్ నగర్కు చెందినటువంటి మాజిద్ ఖాన్కు 36 ఎకరాల 24 గుంటల భూమి ఉంది. ఈ భూమిలోనే సిరీస్ నిర్మాణాలు చేపస్తుంది. ఈ భూమినే సర్వే నెంబర్లు మార్చి చూపిస్తే మా భూమిలో హైరైజ్ టవర్స్ కడుతున్నారని చెప్పేసి మాజిద్ ఖాన్ వారసులు ఆరోపిస్తున్నటువంటి అంశం. అసలు ఈ భూములు నిజాం కాలం నుంచి వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పహానీలు చూపిస్తున్నారు, డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తున్నారు. ఇంత భూమిలో నిర్మాణం జరుగుతుంటే మోరోవర్ వాసవికి నిర్మాణానికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? మాజిద్ ఖాన్ వారసులు ఎంట్రీ ఇచ్చి వాళ్ళు కూడా జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. భూ ఆక్రమణల పైన ఆరోపణలు రాగానే పెద్ద స్థాయిలో అంటే ఏడీ స్థాయిలో సర్వేలు జరిగినాయి. ఆ సర్వే రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ఆ సర్వేలో వాసవి కూడా పాల్గొన్నది అన్నది ఇంకొకటి తెలుసుకోవాల్సినటువంటి విషయం. వాసవికి చెందినటువంటి వాళ్ళు ఆ సర్వే రిపోర్ట్ ఇంకా అట్లానే ఉంది, డెసిషన్ పెండింగ్లో ఉంది. అది పెండింగ్లో ఉండగానే ఈ కన్స్ట్రక్షన్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి, టవర్లు పెరుగుతూనే ఉన్నాయి. ఆ రిపోర్ట్ ఇంకా రిజర్వ్లో ఉంది, రిజర్వ్ ఫర్ ఆర్డర్
అది ఏమైనా రావచ్చు ఆర్డర్, బట్ ఈలోపే కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి అన్నది పాయింట్. బట్ ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఈ పూర్తి కథనంలో 9/1/J అనేటువంటి భూమి, ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ఎక్కడుంది? ఇదే క్వశ్చన్ బాధితులు అడుగుతున్నారు. వాళ్ళకి భూమి ఉంది, మరి ఆ భూమి ఎక్కడుంది? ఆ భూమినే సర్వే నెంబర్లు మార్చి సిరీస్ కేటాయించారా, వాసవికి కేటాయించారా? సమాధానం దీనిపైన రావాలి. జిహెచ్ఎంసీకి రాజ్ న్యూస్ మెయిల్ చేసింది, వాసవికి కూడా మెయిల్ చేసింది. మేము రమ్మన్నాం, డిబేట్లో రండి, పార్టిసిపేట్ చేయండి అని చెప్పాం. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. 9/1 అనేటువంటి సర్వే నెంబర్ గల భూమి 9/4గా ఎలా మారింది? నెంబర్లు మారుతూ కన్స్ట్రక్షన్ ఎట్లా పోయింది? అటు ప్రభుత్వ భూమి, ఇటు ప్రైవేటు భూమి ఎక్కడ పోయింది? 9/1లో కేటాయించినటువంటి భూమి 9/8లో కూడా సిరీస్కి, వాసవికి ఎట్లా వచ్చింది? 9/1లో ఉండాల్సిన వాళ్ళు 9/5 సర్వే నెంబర్లోకి ఎలా వచ్చారు? అంత ఈజీ కాదు. వందల వేల కోట్ల విలువ చేసేటువంటి భూమి సర్వే నెంబర్లు మార్చుతూ ఎలా ఆక్యుపై చేసుకుంటున్నారు? హైదరాబాద్లో ఆకాశ హార్మ్యాలు కడుతున్నారు. ఆ భూముల వెనకాల ఏం జరుగుతోంది? ఏం క్విడ్ ప్రోకో జరిగింది? ఈడీ దీనిపైన ఖచ్చితంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 9/1/J అనే భూమి ఎక్కడుంది? దొరకబట్టండి జిహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖ. ఆ భూమి ఎక్కడుంది? ఆ బాధితులకు సమాధానం చెప్పండి. ప్రభుత్వాలు ఇష్టానుసారంగా